కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను జతపరచి దీవించెను వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం వివాహము అన్నిటిలో ఘనమైన బంధం నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కాపాడినందుకు అందరం ఇదిగోతండి ఉదయకాల సమయంలో మేమంతా కలిసి నేను ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. మరి ముఖ్యంగా నాగరాజుని అలాగే రామ్ కుమార్ని మీరు ప్రేమించి వారి గర్భాన్ని ఇచ్చినటువంటి జ్యేష్ఠ కుమారుడు కిరణ్ కుమార్ని బట్టి సంతోషిస్తున్న తండ్రి. మరి ఆ బిడ్డను మరి బాల్య ప్రాయం నుంచి యవ్వన ప్రాయంలోకి తీసుకుని వచ్చారు. మరి వివాహం చేయాలని తల్లిదండ్రులు ఆలోచన చేసినప్పుడు మరి శ్రీలతను మీరు ఏర్పాటు చేసినటువంటి విధానాన్ని బట్టి వందనములు. ఇదిగో తండ్రి మరి పెళ్లి కుమారుడుగా అలంకరించి పెళ్లి వేదిక మీద తీసుకుని వెళ్తుండీ జరగబోయేటువంటి వివాహం అందరిలో కూడా మీరు కృపను అనుగ్రహించండి. కన్నటువంటి తల్లిదండ్రులను అలాగే జతపరచబడిపోతున్నటువంటి వధువులను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చును. అలాగే ఇక్కడ తలల వంచి ప్రార్థన చేస్తున్న బంధువులను స్నేహితులను గ్రామస్తులను శ్రేయోభిలాషులను ప్రతి ఒక్కొక్కరిని కాపాడమని ప్రార్థిస్తూ మరి ఒక వివాహ కార్యక్రమం ఆది నుంచి అంత్యం వరకు మీ యొక్క అధ్యక్షతలో మర్యాదకరంగా సక్రమంగా మీరు జరిపించుకొని ఘనత మహిమ ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలు ఇది దేవుని కార్యం శుభ తరుణం
అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభతరుణం ఇది దేవుని కార్యం శుభతరుణం రెండు కాళ్ళు వేరు వేరు ఒక్క పదమునందు చేరు అడుగు ముందు వెనకలు అంటే గమ్యం మాత్రం కలిసే చేరు ఇరుగురు ఒకటై ఏకదేవమై దైవ కుటుంబముగాలని తానే జతపరిచెనుగా దేవ సుఖముకై మరువ కోరిక దేవతలను పెంచాలని దైవం నియమించెనుగా ఆది బంధమే మగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం వరుని కొరకు వధువు సంగము సిద్ధపడి చేయాలి అందము లేక తండ్రి అర్థం క్రీస్తుతో సంగాడు బంధం లోపడుటే వధువుకు గణము వరుని ప్రేమ వధువు స్వాచ్యము కలంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభు శరీరం తనకు తానుగా వధుని కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణప్రియుడు మోసగించగా మాట దాటగా వరుని అడుగు జాడలలో నడిచే ప్రాణేశ్వరి ఆవదు గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము సాయరూపం పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం ఇహలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారెనుగా పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం పెళ్ళంటే వేణాలు దారాలముగను వీరలపై బాగుగా వేగమెదిగా నీవు పావన యేసుని ద్వారగను దేవరని దీవెనలు దారాలముగను వీరలపై బాగుగా వేగమెదిగా నీవు
వేగమిదిగనిమో పావన యేసుని ద్వారగను ఈ కవను. నూతన ఆనందాన్ని నూతన శక్తులకు దయచేయండి. జరిగే కార్యక్రమం అంతట్లో కూడా మీకు దయచేసి వీళ్ళిద్దరికి కూడా మంచి ధైర్యాన్ని దయచేయమని నూతనంగా వీరిద్దరు కూడా జతపరుచుకున్నారు ప్రభా. అది నీ చిత్తము నీ ఆశీర్వాదం మేలుగా పంపించినందుకు స్తోత్రాలు చెల్లించుకున్నాం. వివాహ విషయాలన్నీ కూడా జయకరంగా జరిగిస్తారని నా చిన్ని కొద్ది ప్రార్థన పాఠశాల చేసుకుంటున్నంత వేడుకుంటున్నాను తండ్రి. ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము, మనుషులకి వధువులు ఇరువురి జీవితాలను మీరు అద్భుతంగా కట్టండి ప్రభా. ఎన్నిక చేయబడిన మీ దాసులను నిలబెట్టి బలమైన పాత్రగా మీరు వాడుకోండి. ఈ సమయం అందు ప్రభా వివాహ కార్యక్రమం అంతా సజావుగా మీ నామానికి మహిమకరంగా జరిగినట్లుగా కృప చూపమని మీ సన్నిధి మాకు చూడొచ్చుమని యేసు నామమున నడుచున్నాం పరమ తండ్రి. మనకి మరి వధువులిద్దరు కూడా దేవుని సన్నిధి గురించి ఉన్నారు. మరి సమయంలో మరి వివాహకర్త మరి దైవజనులు కేవి సత్యనారాయణ గారు మన మధ్య ఉన్నారు, వివాహకర్త. అలాగే ఈ సమయంలో మరి ఈ వధువులిద్దరిని ఉద్దేశించి ఒక వాగ్దానం చేసిన గొప్ప దేవుడు ఈరోజు ఇదిగో ప్రభా నాయన బలే వారి కుటుంబంలో నుండి అద్భుతమైన వివాహ వేడుకను జరుగుట కొరకై మీరు చూపిన కృప కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి ఈ దినమందు చక్కని వాతావరణాన్ని అనుగ్రహించి దేవ పరిశుద్ధ వివాహ కార్యక్రమం అంతా నాయన మీ నామమునకు మహిమకరముగా జరిగిస్తున్నందుకు కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగనే ప్రభా నూతన వధువులు కిరణ్ కుమార్, అలాగనే ప్రభా ఇదిగో తండ్రి రెబ్కా ఇరువురి జీవితాలను తిరిగి కట్టుటకు దేవా మీరు చూపిన అద్భుతమైన కృప కొరకే వందనాలు స్తోత్రాలు. మీ ప్రణాళికలు వీరు నాయన వీరిని జతపరచాలని మీ యొక్క సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దాసులను అభిషక్తులను మీరు నిలవబెట్టి ప్రభా ఇదిగో తండ్రి మీ నామములో వీరి జీవితాలను అద్భుతంగా మీరు కట్టబోతూ ఉన్నందుకు కొరకే వందనాలు స్తోత్రాలు. మీ దాసుని మీరు బలపరచండి. జరిగే కార్యక్రమం అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. బ్రతుకు దినములనియు ప్రభా ఇదిగో జత కాబడుచున్న ఈ జంట మీ నామానికి మహిమకరంగా ఫలించుటకు నాయన ఇదిగో నీలో నిలుచుటకు ప్రభా వారిని మీరు బలపరచండి. కూడి వచ్చిన బంధుమిత్రులు శ్రోతలు వారి హృదయాలంతా ఇదిగో ప్రభా నాయన మీ యొక్క ప్రేమను ధరించుకుని నిండు మనస్సుతో అందరిని దీవించే హృదయాలుగా మీరు సిద్ధపరచండి. ఆది నుండి అంతవరకు ఈ యొక్క వివాహ కార్యక్రమం పరిశుద్ధ వివాహ కార్యక్రమం అంతయు మీ నామానికి మహిమకరంగా సజావుగా జరుగుటకు కృప చూపమని మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారు ఉన్నత శ్రేష్ఠ నామం నడుచున్నాం పరమ తండ్రి. చదవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతమైనను అటుది అది ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుటగా దానిని నిలవబెట్టవలెనని వాక్యంతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాను. అటువలనే పురుషుడు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను ప్రేమించి బద్దులై ఉన్నాడు.
తన భార్యను ప్రేమించిన వాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడిలో లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక క్రీస్తు కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరూ ఏక శరీరం అవుతురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉంటున్నట్లు నడుచుకొనవలెను. దేవుడు పరిశుద్ధ వాక్యం మరియు దేవుడైన యెహోవా నరును ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాముకు వాటికి ఏ పేర్లు పెట్టునో చూచుటకు అతని వద్ద వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయన ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయేను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతనికి నిద్రించుచుండగా అతని ప్రక్కటి ఎముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించెను, ఆదాము నద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడినది కనుక వారిని నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనవలెను, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును. పల్లెవారి వివాహ మహోత్సవాన్ని చేసిన బంధువులకు, స్నేహితులకు, అలాగే గ్రామస్తులకు ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకుంటున్నాను. అలాగే కార్యక్రమాన్ని నడిపిస్తున్న స్థానిక దైవ సేవకులు, మా మిత్రులు డానియల్ గారికి నా ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకుంటున్నాను. అలాగే చేరుకోవడం నుంచి వచ్చినటువంటి సోదరులు పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి తెలియజేసుకుంటూ వివాహం ద్వారా జతపరచబడుతున్నటువంటి పెండ్లి కుమారుడు కిరణ కుమారుకును, పెండ్లి కుమార్తె రెబకాలకును వివాహ సంబంధమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు ఎవరు కంగారు పడకండి. ఇప్పటికే సమయం 11:30 అయింది, 12:30కి క్లోజ్ అవుతుంది. ఆల్రెడీ అక్కడ భోజనాలు పెడుతున్నారు కనుక భోజనాలకు వెళ్ళవలసినటువంటి వారు ఉంటే వెళ్ళి సైలెంట్గా భోంచేసి మరలా వచ్చి కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. ఎందుకంటే వివాహం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం వచ్చాము అంటే కేవలం భోజనాల కొరకు మాత్రమే కాకుండా వివాహం యొక్క అర్థం పరమార్థం అనేటువంటిది వివాహం చేసుకుంటున్నటువంటి వారికి తెలియచేయవలసినటువంటి అవసరత అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కనుక ఈ సమయంలో ఒక వివాహకర్తగా వివాహాన్ని జరిపించే ముందు వధువరులకు కొన్ని మాటలు, కొన్ని హెచ్చరికలు తెలియచేయవలసినటువంటి అవసరత ఉంది. కనుక మీరు దయచేసి భోజనం చేసి తర్వాత వచ్చి సైలెంట్గా కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. పిల్లల్ని కంట్రోల్ చేయండి. కొద్ది నిమిషాల్లో మీకు ముగించడానికి ముందుకు వెళదాం. ఓకే అండి. దేవుడు సృష్టిని అందరి సమస్తాన్ని నిర్మాణం చేసిన తర్వాత ఈ సృష్టిని అనుభవించడం కొరకు తన పోలికలో తన స్వరూపమంత మానవుడు కావాలని దేవుడు కోరుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే నేలమంటతో నరుడిని నిర్మించి వాని నాసికారంతంలో జీవ అయినప్పుడు నరుడు జీవాత్మ అయ్యను అన్నది. అంటే మొట్టమొదట మనిషి ఆదాము. అలా ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదనేటువంటి ఆలోచనతో అతనికి గాఢ నిద్రను కలుగజేసి తన ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా చేసి మీరిద్దరూ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అని దేవుడు కోరుకోవడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కోట్ల వివాహాలు అనేటువంటివి ఈ భూమి మీద జరిపించుకోవటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం.
అయితే వివాహము జరిపించుకోవటంలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం ఆలోచిస్తే చాలామంది ఈ క్రైస్తవ వివాహాల్లో మనకి శుభకార్డు మీద కనిపించేటువంటి దాంట్లో ఏముంటుంది అంటే వివాహము అన్ని విషయంలో ఘనమైనది అనేటువంటి మాట రాయబడటం మనం చూస్తున్నాం. ఇది అమ్మ వింటారా దయచేసి? వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనగానే వీళ్ళ ఘనం అనగానే ఏమనుకున్నారంటే ఊరంతా పందిరేసి మేళతాళాలతో ఊరేగించి పెళ్లి చేస్తే ఘనం అని కొందరు అనుకున్నారు. లేదండి, ఎవరు పెట్టనని వంటకాలతో భోజనాలు పెడితే ఘనమైనటువంటిది కొందరు అనుకున్నారు. ఇలా ఎవరికి నచ్చినటువంటి రీతిలో వాళ్ళు ఆలోచిస్తూ వివాహాన్ని వాళ్ళ ఆర్థిక స్తోమతకు మించి గొప్పగా చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు రావటం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. నిజానికి వివాహము ఘనమైనటువంటిదంటే మనం చేసే ఈ యొక్క శారీస్, లేకపోతే బంగారము, లేకపోతే భోజనాలు, లేకపోతే మనుషులు అనుకుంటున్నటువంటి ఈ భూ సంబంధమైనటువంటి అడావుడు అనేటువంటిది కాదు. కనుక వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను అన్నాడు తప్ప ఘనమైనది కాదు, ఘనమైనదిగా ఉండాలి అన్నాడు. మరి వివాహము ఘనమైనటువంటిదిగా ఎప్పుడు అవుతుంది అంటే ఏ రోజైతే వివాహము చేసుకుంటున్నటువంటి పెండ్లి కుమారుడు కానీ పెండ్లి కుమార్తె కానీ వివాహం యొక్క అర్థం పరమార్థం తెలుసుకుని వివాహం చేసుకుంటారో ఆ రోజు మాత్రమే మరి వివాహం అనేటువంటి దానికి ఘనమైనటువంటిదిగా ఎంచబడుతుందని బైబిల్ గ్రంథం తెలియచేయటం మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలామంది ఈరోజు వివాహం చేస్తున్నటువంటి తల్లిదండ్రులను పిలిచి ఏమంటే మీ అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం అని నాగరాజు గారిని అడిగామనుకోండి, ఏమంటే మా వాడికి వయసు వచ్చింది కదా పెళ్లి చేస్తున్నాం అనే మాట చెప్తారు తప్ప మరొకటి చెప్పరు. పోనీ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను అడిగామనుకోండి, ఏమంటే అమ్మాయి కదండి గుండెల మీద కుంపడి ఎంత తొందరగా దింపుకుంటే అంత మంచిది, అందుకే వివాహం చేస్తున్నామని చెప్తారే తప్ప వివాహం ఎందుకు చేస్తున్నాం అనేది వారు చెప్పరు. పోనీ ఒకవేళ ఈరోజు వివాహం ద్వారా జతపరచబడుతున్నటువంటి పెండ్లి కుమారుడిని కానీ పెండ్లి కుమార్తెని కానీ అడిగామనుకోండి, ఏమండి మా పెద్దలు చెప్తున్నారు అందుకని నేను తల ఉంచి దారి కట్టించుకుంటున్నాను అమ్మాయి చెప్తుంది. లేదా అబ్బాయిని అడిగితే ఏమంటే నేను మగోడు కదండి పెళ్లి చేసుకోవాలి కదండి అందుకే చేసుకుంటున్నానని చెప్తాడే తప్ప నిజానికి వివాహం ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది ఈరోజు సమాజంలో 90% ప్రజలకు తెలియదు. అందుచేతే ఈరోజు ఎక్కువ కేసులు అనేటువంటి కోర్టులో ఉండేటువంటి కేసులు ఎక్కడ ఉన్నాయంటే భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఈ డైవర్స్కి సంబంధించినటువంటి కేసులే 170% కేసులు ఉండటం మనం చూస్తున్నాం. దానికి గల కారణాలు ఏంటి అంటే వివాహంలో భర్తకు ఉండవలసినటువంటి లక్షణాలు భర్తకు ఉండట్లేదు, భార్యకు ఉండవలసినటువంటి లక్షణాలు భార్యకు ఉండకపోవటం వలన ఈరోజు సమాజం ఈ స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఇక కాకపోతే ఈరోజు మేధావి వర్గం అనుకునేటువంటి వాళ్ళు కానీ లేకపోతే అభ్యుదయ వాదులు అనుకునేటువంటి వారు కానీ ఎవరైనా వివాహం గురించి గొప్పగా చెప్పారు అంటే ఎవరికి వచ్చిన ఆలోచనతో వాళ్ళు చెప్పారే తప్ప నిజమైనటువంటి అర్థం చెప్పలేదు. ఉదాహరణకి ఒక 20 సంవత్సరాల క్రితం ఒక కవి ఒక పాఠం రాశాడు ఏంటంటే వివాహం గురించి, పెళ్లి చేసుకుని మరి ఇల్లు కట్టుకుని చల్లగా కాలం గడపాలనేటువంటి మాటను రాశాడు. అంటే అతని యొక్క ఉద్దేశం ఏంటంటే వివాహం ఒక చల్లని ఒక కుటుంబ వ్యవస్థగా పెళ్లి చేసుకోవడం, ఒక కుటుంబ వ్యవస్థగా ఉండటం అనేటువంటిది తన భావంలో చూపించాడు. అది ఎంతోమంది విన్నారు, ఎంతమంది చూశారు. ఇలా మరొక 7-8 సంవత్సరాల క్రితం మళ్ళీ వచ్చేటప్పటికి మరొక సోదరుడు మరొక పాఠం రాశాడు. ఏం చేశారంటే మరి వద్దురా సోదర పెళ్ళి అంటే 100 ఏళ్ళ మంటరా అని. అంటే ఏంటి, అతని దృష్టిలోనేమో పెళ్లి చల్లగా ఉంది, ఇతని దృష్టిలోనేమో పెళ్లి మంటగా ఉంది. అంటే కారణం ఎక్కడ జరిగింది తప్పు అనేటువంటి దాన్ని చూస్తే వాళ్ళ అర్థం చేసుకోవడంలో జరిగినటువంటి పొరపాటు తప్ప మరొకటి కాదు. కనుక ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది పటిష్టంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వివాహము చేస్తున్న తల్లిదండ్రులకు తెలియాలి, అలాగే వివాహం చేసుకుంటున్నటువంటి వధువరులకు కూడా ఈ వివాహం అర్థం అనేటువంటిది తెలియాలి. అలా ఎవరైతే తెలుసుకుని వివాహం చేసుకుంటారో అప్పుడు వాళ్ళ వివాహం మనం కోరుకున్నట్లుగా 3 పూలు 6 కాయలు గంట సూత్రాలు పూలదండలు మరి ఏవైతే ఉన్నాయో ఆ సామాగ్రి అంతా కూడా మీరు రెడీ చేసుకోవాలి. అలాగే కన్యాదాత ఎవరైతే ఉన్నారో అలాగే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుబాటులో ఉండాలని మనం చేస్తున్నాను. మరి వివాహానికి క్రైస్తవ సాంప్రదాయంలో మరి ప్రకటన చేయటం అనేటువంటిది చివరి ప్రకటన. ఇక్కడికి 3 ప్రకటనలు చేస్తారు. అందమెల్లిపాడు మరి వాస్తవ్యులు శ్రీ బలే నాగరాజు గారు, శ్రీమతి రామకుమారి యొక్క దంపతుల జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి కిరణ్ కుమార్,
మీ ముందు పెండ్లి కుమారుడిగా అలంకరించుకొని ఉన్నాడు. అలాగే మరి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ వాస్తవ్యులైనటువంటి శ్రీ జయమంగళ వెంకన్న లేటు శ్రీమతి నాగసుబ్బలక్ష్మి గారి యొక్క దంపతుల ద్వితీయ కుమార్తె చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి మరి శ్రీలత లేక రేపక అనేటువంటి ఈమె పెండ్లి కుమార్తెగా మేము ముందు అలంకరించుకుని ఉన్నారు. వీరిద్దరూ కూడా మరి వివాహం ద్వారా జతపరచబడకూడదని న్యాయమైన కారణం ఏమైనా ఉంటే మీరు ఇప్పుడే చెప్పాలి, లేకపోయినట్లయితే ఇంకెప్పటికీ మీరు మాట్లాడకూడదు. అర్థమైందండి? భలే నాగరాజు గారు రామకుమారి దంపతుల యొక్క జ్యేష్ఠ కుమారుడు కిరణ్ కుమారును, అలాగే జయమంగళ మరి వెంకన్న శ్రీమతి నాగసుబ్బలక్ష్మి గారి యొక్క ద్వితీయ కుమార్తె చిరంజీవి శ్రీలత తను మరి వివాహం జరిపించడానికి పెద్దలు నిశ్చయించారు. ఈ వివాహం సరైనటువంటిది కాదు అనే ఎవరికైనా ఉంటే ఇప్పుడు మీరు తెలియచేయాలి, లేని ఎడల మరి ఇంకెప్పటికీ మాట్లాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఎవరో మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు కాబట్టి మీ మౌనమే అంగీకారం నేను ముందుకు పెడుతున్నాను. అభ్యంతరం లేదన్న వాళ్ళు కుడి చేతిని తిప్పి ఒకసారి చూపించండి, వీడియో కాల్ చేయండి అమ్మా. మరి కుడి చేయి ఎత్తకపోతే అభ్యంతరం ఉందని అప్పుడు నేను మైక్ చేతులు ఓకేనా? చూడండి, కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క ఉద్దేశాన్ని కూడా తెలుసుకోవడం అవసరం కనుక మరి పెండ్లి కుమారుని అడుగుదాం. నాయన ఇటు తిరుగు, నువ్వు ఇటు తిరిగమ్మా, అమ్మ ఇటు తిరుగు, అలా ఉండండి అంతే వీళ్ళైపోతుంది. మరి శ్రీలత అనేటువంటి మరి మనం మరి వివాహం చేసుకొని వివాహం చేసుకునేటప్పుడు ఇష్టమేనా? ఓకే, వెరీ గుడ్. తన ఇష్టాన్ని తెలియజేశాడు, మంచిదే, సంతోషం. మరి మనం ప్రేమించి ఆదరించి సుఖదుఖముల యందు మరి ఎవరిని ఆశించకుండా బ్రతికినంత కాలము ఈమెతోనే కాపురం చేయగల చెప్తాను. ఎవరి వైపు చేస్తాను, నేను చెప్తున్నావు అటు చూడాలి, అమ్మాయి వైపు చూసి చెప్తా, నా వైపు కాదు. ఏం చేస్తావు? కాపురం చేస్తావు. ఎవరితో చేస్తావు? వెరీ గుడ్. శ్రీలతతోనే కాపురం చేయదని చెప్తాను. ఓకేనా? మళ్ళీ అటు ఇటు చూడకు. ఒక ఆయన ఇలా చేశాడు, మధ్యలో వదిలేసాడు. ఎరా అంటే ప్రమాణం చేయడం అయితే చేశాను కానీ ఆ చెల్లెమ్మ చూసాను ఆవిడ అనుకోదా అన్నాడు. నాకు ఇలాంటి అసలు ఏం కుదరదు. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. ఓకేనా? వెరీ గుడ్. భయపడక ఏమని అమ్మాయికి మైకి చెప్తాం. అమ్మ శ్రీలత, మరి నీ ముందు ఉన్నటువంటి కిరణ్ కుమార్ను వివాహం చేసుకోవడం నీకు ఇష్టమేనా? ఓకే అమ్మా, సంతోషం, ఇష్టాన్ని తెలియజేసావు. మరి ఆయన్ను ఆదరించి ప్రేమించి మరి సుఖదుఖముల యందు మరి ఎవరిని కూడా ఆశించకుండా మరి నీవు బ్రతికి ఉన్నంత కాలము మరి ఈయనకి మరి భార్య అయి ఉండువా? ఎవరికి? అటు చెప్పాలి, అటు చూసి చెప్పు. ఓకేనా? కిరణ్ కుమార్కు చెప్పు. కిరణ్ కుమార్కు వెరీ గుడ్. కిరణ్ కుమార్కు భార్య ఉందని చెప్పారు, చాలా సంతోషం, వెరీ హ్యాపీ. అయితే మరి తల్లిదండ్రులు కూడా అడుగుదాం. మీరు ఒకసారి ముందుకు వస్తే పక్కకుంటే. అమ్మ ఎవరో నాగరాజు గారు, నాగరాజు గారు రామకుమారి రావాలి. ఓకే, ఇక్కడ నిలబడండి, మా దగ్గర రండి. నాగరాజు గారు, మరి కిరణ్ కుమార్ మీకు ఏమవుతాడు? కుమారుడు. వెరీ గుడ్. మరి మీ కుమారుడిని జయమంగళ వెంకన్న గారి యొక్క మరి కుమార్తె శ్రీలతకి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. ఇష్టమని తెలియజేశాడు, సంతోషం. అమ్మ నీకు కూడా ఇష్టమే కదమ్మా? వెరీ గుడ్. కుమార్ కూడా ఇష్టం తెలియజేసిన సంతోషం. మరి మీరు కూడా అడుగుదాం. మీరు బావగారు అవుతారు, మామయ్య మేనమామ గారు. ఓకే అండి, మేనమామ గారు మీ పేరు ఏమిటండి? ఓకే అండి, నాగధర్మరాజు గారు. మరి నాగరాజు గారి యొక్క కుమారుడు కిరణ్ కుమార్కు మీ యొక్క మేనకోడల్ని మరి శ్రీలతని ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? వెరీ గుడ్. మీకమ్మా ఇంకోటి చెప్పండి. వెరీ గుడ్, ఇష్టం అని చెప్పారు, సంతోషం. మరి అబ్బాయి యొక్క కుడి చేతిని తీసుకోండి తల్లిదండ్రులు. మీరు అమ్మాయి యొక్క కుడి చేతిని తీసుకోండి. షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు పెట్టారు తల్లి గారు. కొంచెం ముందుకు కొంచెం అటు. పెండ్లి కుమారుడి యొక్క తండ్రి గారు తల్లి గారు మరి పెండ్లి కుమారుడిని మరి శ్రీలతకి అప్పగించడంలో వారి బాధ్యత తీసుకుని చేతులు కలిపారు. నా అమ్మ చేతులు కలపడం అంటే అర్థం ఏంటంటే అలాగే పట్టుకొని ఉండండి. చేతులు కలపడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వరకు ఆ బాధ్యతనంతా కూడా మేము తీసుకున్నాం, ఇక ముందు బాధ్యత అంతా నీది అని అర్థం. కాబట్టి ఆ బాధ్యతనంతా కూడా ఇక ముందు నువ్వే తీసుకోవాలి.
అలాగే మరి పెండ్లి కుమార్తె యొక్క మేనమామ మేనత్త గారు కూడా మరి శ్రీలత యొక్క చేతిని మరి పెండ్లి కుమారుడు కిరణ్ కుమార్కి ఇవ్వడం జరిగింది. నాయన మరి చేయి కలిపారంటే దాని అర్థం అంటే ఇంతవరకు మేము చూసుకున్నాం, ఇక ముందు తన బాధ్యతనంతా కూడా నేనే చూసుకుంటానని అర్థం. కాబట్టి తన బాధ్యతనంతా తీసుకోవాల్సినటువంటి బాధ్యత నీది కనుక ఈ కలపబడినటువంటి చేతులు ఎప్పటికీ బ్రతికినంత కాలం విడిపోకుండా ఇలాగే ఉండాలని, ఇరువురు కుటుంబాలు మరి ఆశీర్వాదంగా ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ కలపబడినటువంటి చేతులు ఎప్పటికీ ఇలాగ ఉండేలాగా మన మధ్యలో ఉన్నటువంటి సోదరులు మరి స్థానిక దైవ సేవకులు డానియల్ గారు ప్రార్థన చేయవలసిందిగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీకు వందనాలు ఆయన. ఈ సమయంలో నాగరాజుని తన భార్యని మీరు ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు, అలాగే ఆయన చెరుకోడు వాస్తవ్యులు రేపకాని ప్రభువా, ఈ దినమందు నాయన ఇంతవరకు నాయన వారి చేతులతో పెంచారు, వారి కష్టంతో పెంచారు నాయన. అలాగే నాగరాజు తన కుమారుని పెంచారు. అలాగే ఆయన ఈ రోజుని నాయన వారి బాధ్యత నాయన వారికి అప్పగిస్తున్నారు. ఇరువురు యొక్క జీవితాల్లో ప్రభు ఈ దినమందు మీరుండి వీరు ఒక కుటుంబంగా మీరు కట్టి నాయన మరి ఒక ఆలోచన మీలో ఉంది గనక నాయన ఈ బిడ్డలో నాయన ఈ రోజున జతపరచబడ్డారు గనక ఈ జతపరచబడినటువంటి ఈ దినము మొదలుకొని ప్రభు వారి కుటుంబంలో ప్రభు మీరుండి వారు నీ కొరకు నీ అడుగుజాడల్లో నడవగలుగుటకు నాయన మీ బిడ్డల ప్రభు ఈ దినమంది ఎంతమంది సమక్షంలో ప్రభు ఇంత ప్రమాణపూర్వకమైనటువంటి వాక్య భాగాలతో ప్రభు మీ బిడ్డలను నాయన మీ దైవజనులు సత్యనారాయణ గారి ప్రభు ఎన్నో ఉపమానాలు ఎన్నో వాక్యాలు ప్రభు మీ బిడ్డల హృదయాల్లో నాయన వారికి అనుగ్రహింపచేశారు. ఆ మాటలు ప్రభు వారు బ్రతుకున్నంత కాలం ప్రభు విడిచిపెట్టకుండా మీ సేవలో మీ బిడ్డలు ప్రభు కొనసాగించబడుటకు సహాయం చేయమని వారి కుటుంబాన్ని ప్రభు మీ జీవితకాలం అంతా వారి జీవితకాలం అంతా మీ తోడు నీడ వారి గురించి నడిపిస్తారని ఎంతో భారమతో ప్రభు తల్లిదండ్రులు ఈ వివాహాన్ని జరిగించి ఉన్నారు గనక క్రమంగాను మర్యాదగా ఇప్పటి వరకు జరిగించారు. జరిగి ఇంకా ఉన్న కార్యక్రమం అంతా ప్రభు నీ నామానికి మహిమకరంగాను జతపరచబడినటువంటి బిడ్డలకు దీవెనకరంగాను ఆ తల్లిదండ్రులకు ఈ తల్లిదండ్రులకు క్షేమకరం ఉండనట్లు సహాయం చేసి నడిపించమని వచ్చిన బంధుమిత్రులందరూ కూడా ప్రభు బిడ్డలను ఆశీర్వదించడానికి సహాయం చేయమని యేసు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దైవ సేవకులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరు ఇక్కడ ఉండండి, మళ్ళీ పిలుస్తాం. మీరు అక్షంతలు వేసి మొదట వెళ్ళిన తర్వాత మిగిలిన కార్యక్రమానికి వెళ్ళి కానీ మీరు అక్కడ కూర్చోండి. ఓకేనాయన దా ముందుకు రమ్మ. అమ్మాయి పెండ్లి కుమార్తె వెయ్యి వేసుకుని వచ్చాను. మరి తన అందాన్ని కోరుకునేవాడు, తన మరి సౌందర్యాన్ని కోరుకునేవాడు తన భర్త కనుక మరి వెయ్యిని రెండు చేతులతో తీసి వెనకైనా వాళ్ళందరూ కూడా మీ ఆనందాన్ని తెలియజేస్తూ మీకు క్లాప్స్ కొట్టండి. ఓకే. కిరణ్ కుమార్ అని నేను, శ్రీలతని నేను నా భార్యగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము విడవాడు దేవుని పరిశుద్ధ చొప్పున తీరుగైనను కలిగి ఉంది ఆరోగ్యం నిన్ను ప్రేమించి సమర్పించి నా జీవితకాలం నమ్మకముగా ముందుని దేవుని సంఘం ఎదుటను ప్రమాణము చెల్లించున్నాను. చేసిన ప్రమాణానికంటే ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. ఎవరు ఎదురు చేసాం మరి దేవుని ఎదుట సంఘం మరి దేవుడు ప్రమాణం చేసినప్పుడు మన ప్రమాణాన్ని ఏం చేయాలి, జీవితాంతం నేను పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు నువ్వు చెప్పాను చేయి కింద పెట్టి పైకి పడతారు, మైక్ ఎత్తి వేసుకోండి. శ్రీలత నేను
కిరణ్ కుమార్ అని మిమ్ములను దగ్గర పెట్టి కిరణ్ కుమార్ అని మిమ్ములను నా భర్తలుగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును వ్యాధి అందును ఆరోగ్యమందును మీకు లోపడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు నీ ఎడల నమ్మకముగా ఉందనని దేవుని ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము చేయించున్నాను. ఏం చేశారు? ప్రమాణం చేశారు. ఎవరితో చేశారు? ఓకే, ఎవరు ఎదురు చేశారు? దేవుని ఎదురు. నువ్వు చేసినటువంటి ప్రమాణం కానీ మరి జీవితాంతం కూడా నువ్వు నిలబెట్టుకోవాలి. ఓకేనా? ఓకే, రండి. తర్వాత వివాహానికి సంబంధించినటువంటి నైకటిక సూత్రాన్ని, వివాహ సంబంధమైనటువంటి గుర్తుగా మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడు. అలాగే పెండ్లి కుమార్తె కూడా పెండ్లి కుమార్తెకి బంగారు ఉంగరాన్ని ధరింపజేస్తారు. కనుక పెట్టుకునేటువంటి ఉంగరంలో కానీ కట్టే మంగళసూత్రంలో కానీ లేదు, కానీ వీరు చేసుకునేటువంటి ఒప్పందాలు ఒడంబడికి ఏదైతే ఉందో ఆ మాటలకు మాత్రం వీళ్ళంతా కూడా కట్టుబడి జీవించవలసిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. కాకపోతే కుటుంబం అంటే రెండు కుటుంబాల మధ్య జరుగుతున్నటువంటి వివాహము. కనుక అమ్మ వివాహం చేసుకున్నామంటే నీ భర్త ఒక్కడే వస్తున్నాడు అని అనుకోకూడదు. రెండు కుటుంబాలు, నీ భర్తతో పాటు నీ అత్తగారు వస్తుంది, నీ మామగారు వస్తారు, మా అత్తగారు వస్తారు, కుటుంబం ఉంటుంది. అలాగే నేనే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే అమ్మాయి ఒక్కరితే కాదు. కాబట్టి ఎవరు ఉంటారు వెనకాల? కుటుంబాలు. రెండు కుటుంబాలను కలిపేటువంటి బంధమే వివాహ వ్యవస్థ. అంతేగాని ఈ మధ్యన ఎలా ఉందో తెలుసండి, పెళ్లి చేసుకున్న వెంటనే వేరే కాపురం పెడితేనే పెళ్లికి వస్తాం, లేకపోతే కాపురానికి రానంటున్నారు. ఇలాంటి పరిస్థితి అంత అయిపోయింది. ఇంకొక ఆవిడంటుంది మన సంబంధం చూడండి మాస్టర్ అన్నానండి. ఏంటంటే అత్తగారు మామగారు అనకూడదంట. ఇలాంటి సంబంధాలు కూడా ఉంటాయా? కదా, ఎలా ఉండదు. ఇంకొక ఆవిడ చెప్తుంది అసలు ఆడపడుతుంటే నాకు పెళ్లి చేసుకోని అంటుంది. మరి అవతల కూడా అదే అన్నారు అనుకోండి, ఎలా ఉంటా చెప్పు. కాబట్టి రెండు కుటుంబాలు, కాబట్టి మీరిద్దరూ కలిసి ఉండాలి, జీవించడం అనేటువంటి నేర్చుకోవాలి. ఇది మంచిది. ఓకేనైనా? అలాగే వివాహం అనేది మనసుకు చెప్పాను కదా, ఇది ఒడంబడిక ఒప్పందం అనేది మనసుకు సంబంధించింది కానీ శరీరానికి సంబంధించింది కాదు. ఈవేళ అందంగా ఉందని చేసుకున్నాం అనుకోండి, రేపు ఉండొచ్చు లేకపోవచ్చు. లేకపోతే ఈవేళ బాగున్నాడంటే ఈవేళ రేపు ఆరోగ్యం ఉండొచ్చు లేకపోవచ్చు. కాబట్టి ఏమున్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఒకసారి మీరు చేసుకుంటున్నటువంటి ఒప్పందాన్ని మీరు నిలబెట్టాలి. ఓకే, మరి ఇదిగో పెండ్లి కుమారుడు కిరణ్ కుమారు వివాహ సంబంధమైనటువంటి నిబంధనకును గుర్తుగా, ఓకే, వివాహ సంబంధమైనటువంటి ప్రేమకును నిబంధనకును గుర్తుగా మరి బంగారు మంగళసూత్రాన్ని ధరింపజేయబోతున్నారు. మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె యొక్క మెడలో కట్టబోతున్నటువంటి మంగళసూత్రం నిమిత్తము మరి చెరుకువాడి నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు, మరి పెండ్లి కుమార్తె దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ సేవకులు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తారు. మహాగణుడు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ సమయం ముందు ఇంతవరకు వధువుల యొక్క సమయం ముందు ఈ ప్రశస్తమైన సమయంలో దేవైదుగో ప్రభా ఇరువురి జీవితాలు వివాహమైందని ప్రభా ఒక గుర్తుగా మంగళసూత్రాన్ని దేవైదుగో ప్రభా సిద్ధపరుస్తూ ఉన్నప్పుడు నాయన కట్టిన బంధం, ఈ కట్టిన త్రాడు దేవా బలమైనదిగా కలిగి ఉండటానికి కృప చూపండి. జరిగే కార్యక్రమంలో మీ కృప చూపండి. నేను ఈ సమయం ముందు జరిగేటటువంటి ఈ విషయం అంతట్లో ఈ అద్భుతమైన కృప ప్రసాదించి మీరు మాత్రం మంచి పొద్దుకు మనం ఏడుస్తున్నాం నడుచున్నాం పరమ తండ్రి. ఆమె పెట్టుకున్న తర్వాత వివాహ సంబంధమైన ప్రేమలను నిబంధనలను గుర్తుగా ఈ బంగారు మంగళసూత్రములను అంగీకరించు. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే
వైభోగమే, పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. పెట్టే బంగారు వస్తువుల్లో లేదు కానీ దేవా, నీవిచ్చే కృపలోని నీవిచ్చే ఆశీర్వాదాల్లోనే ఉన్నది దేవానైనా. వందనములనైనా అలాగే భర్తని భార్య, భార్యని భర్త ఇద్దరూ కూడా ప్రేమించుకుంటూ దేవానైనా నీ వాక్యానుసారంగా బిడ్డలు జీవిస్తూ నాయన 10 మందిలోనూ కూడా నాయన నమ్మకమైన బిడ్డలుగా బిడ్డలతో కూడా సంఘంలోని కుటుంబంలోనూ కూడా నాయన మంచి బిడ్డలుగా పేరు తెచ్చుకునే భాగ్యాన్ని ఇవ్వండి దేవనాయన. వందనములు. అన్నిటికంటే బంగారము వజ్రాలు గొప్ప అనుకుంటాం దేవా, ఎందుకంటే ఈ లోకంలో నైనా అవి విలువైనవి దేవనైనా. అటువంటి విలువైన కంటే కూడా నేను నీ వాక్యము నీ ప్రేమ ఎంతో విలువైనది దేవా. అటువంటి విలువైన ప్రేమని ఆ బిడ్డలు ఇద్దరూ కూడా అర్థం చేసుకుంటూ దేవనైనా ఇద్దరు ప్రేమేక దీవులుగా ఉంటూ దేవనైనా కడవరకు నమ్మకమైన బిడ్డలుగా ఉండి నాయన కుటుంబానికి సంఘానికి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని యేసుక్రీస్తు పేరుని అడుగు పెట్టుకుంటున్నాను మా పరమ తండ్రి. ఎలా చూడాలి, ఎలా వద్దు, ఎలా చూడాలి సార్ ఒకసారి అనండి సార్. ఓకే అండి. మరి తల్లిదండ్రులు రావాలి. తర్వాత మరి కుమార్తె పెళ్లి కుమారునితో చేసినటువంటి ప్రమాణకాలను బట్టి మరి వీరిద్దరూ కూడా వివాహం ద్వారా వీరిని జతపరచడం అనేటువంటి జరిగింది. మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది. పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు, పెండ్లి కుమార్తె తరపు నుంచి ఒకరు, ఇద్దరు సాక్ష్యాలు పెట్టడానికి రావాలి. అలాగే మరి దైవ సేవకులు ఎవరైనా పెద్దలు ఎవరైనా ఉన్నట్లయితే వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు, అబ్బాయి యొక్క తల్లిదండ్రులు, అలాగే అమ్మాయి కన్యాదానం చేసినటువంటి తల్లిదండ్రులు, అలాగే ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు, ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే. కళ్యాణమే, వైభోగమే, పరిణయమే మరి పెళ్లి
ఇదిగో తండ్రి నాగరాజు గారి యొక్క దంపతులను ప్రేమించి వారి గర్భాన్ని ఇచ్చినటువంటి కుమారుడు కిరణ్ కుమారుని బట్టి సంతోషిస్తున్నాం తండ్రి. అలాగే మరి వెంకన్న అదే సుబ్బలక్ష్మి గారి యొక్క మరి దంపతుల యొక్క కుమార్తె శ్రీలతను బట్టి సంతోషిస్తున్నాం తండ్రి. వారిద్దరిని మీరు భూమి మీద పుట్టించారు, పెంచారు, బాల్య ప్రాయంలో నుంచి యవ్వన ప్రాయంలోనికి తీసుకుని వచ్చారు. మరి పెద్దలు ఆలోచన చేసినప్పుడు మరి వివాహం ద్వారా జతపరచడానికి మీరు చూపించినటువంటి కృపను బట్టి వందనం తండ్రి. ఇదిగో తండ్రి మరి ఈ రోజు సంఘం ఎదుట మీ ఎదుట వీరిద్దరిని కూడా భార్య భర్తలుగా మేము ముడివేయటం అనేటువంటి జరిగింది తండ్రి. మరి ముడివేయబడినటువంటి బంధము, వీరు విన్నటువంటి మాటలు, వీరు చేసినటువంటి ఒప్పందాలు జీవితాంతం కూడా గుర్తుపెట్టుకొని ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మరి రెబెకా అయితే కిరణ్ కుమార్ విషయంలో అన్ని విషయంలో కూడా లోపడేటువంటిది గాను, అలాగే కిరణ్ కుమార్ అయితే తన శ్రీలత విషయంలో అన్ని విషయంలోనూ కూడా ప్రేమించేటువంటి వాడుగాను ఉండగలిగేటువంటి కృపను అనుగ్రహించండి. ఇరువురు తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను మీరు దీవించండి. వీరి యొక్క దాంపత్య జీవితాన్ని మీరు అభివృద్ధి చేయండి. ఒక అకుల్లా ప్రిస్కెల వలె, ఒక అబ్రహాము షారాల వలె, జకరియా ఎలిషబెత్తుల వలె వీరి జీవితాలు చక్కగా ఉండగలిగేటువంటి కృపను అనుగ్రహించమని, దీవించమని, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో, పర సంబంధమైనటువంటి దీవెనలతో బిడ్డలు నింపమని కోరుకుంటూ ఈ వివాహ కార్యక్రమానికి విచ్చేసిన బంధువులను, స్నేహితులను, శ్రేయభిలాషులను ప్రతి ఒక్కొక్కరిని దీవించండి ఆయన. వీరి గర్భఫలము, భూఫలము అన్ని విషయాల్లో కూడా మీరు తోడుగుండి ఆశీర్వదించమని కోరుకుంటూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడైనా మన బిడ్డలకును మనకును మరి ముఖ్యంగా నూతనంగా జతపరచబడినటువంటి పెండ్లి కుమారుడు కిరణ్ కుమారుకును, పెండ్లి కుమార్తె రెబెకాలకును దేవుడు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము, వ్యాధి బాధ సంతోషంలో కలిమిలేమి ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను, పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను. కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు, చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే, జరిగే నిరంతర సంతోషమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది
దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ భార్య భర్తలు సమానమంటూ ఒకరి కోసము ఒకరనుకుంటూ క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి, సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది
Wish you a happy married life. Wish you a happy married life. పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వివాహబంధం దేవుడు చేసిన ప్రేమ బంధం పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వివాహబంధం దేవుడు చేసిన ప్రేమ బంధం ఆనంద గీతం పాడెదము సంతోషగానం చేసెదము ఆనంద గీతం పాడెదము సంతోషగానం చేసెదము పరిశుద్ధమైనది 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 పరిశుద్ధమైన వివాహబంధం దేవుడు చేసిన ప్రేమ బంధం ఒంటరిగా ఉండరాదని జత చేసినాడు దేవుడు చేతులు కలిపిన ఈ క్షణం దీవించినాడు ప్రభు ఈ దినం ఒంటరిగా ఉండరాదని జత చేసినాడు దేవుడు చేతులు కలిపిన ఈ క్షణం దీవించినాడు ప్రభు ఈ దినం ప్రేమను చూపి కృపతో నింపి ఆశీర్వదించెను మహారాజు తన ప్రేమను చూపి కృపతో నింపి ఆశీర్వదించెను మహారాజు ఆనంద గీతం పాడెదము సంతోషగానం చేసెదము ఆనంద గీతం పాడెదము సంతోషగానం చేసెదము పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వివాహబంధం దేవుడు చేసిన ప్రేమ బంధం చక్కని ఒక మాటను చెప్పెను నేడు ఇరువురికి కలకాలం వర్ధిల్లమని అభయమునిచ్చెను దేవుడు చక్కని ఒక మాటను చెప్పెను నేడు ఇరువురికి కలకాలం వర్ధిల్లమని అభయమునిచ్చెను దేవుడు కరుణను చూపి మహిమతో నింపి ఫలింపచేయును మహనీయుడు తన కరుణను చూపి మహిమతో నింపి ఫలింపచేయును మహనీయుడు ఆనంద గీతం పాడెదము
పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వివాహ బంధం, దేవుడు చేసిన ప్రేమ బంధం. పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది పరిశుద్ధమైన వివాహ బంధం, దేవుడు చేసిన ప్రేమ బంధం. ఆనంద గీతం పాడెదము, సంతోషగానం చేసెదము. ఆనంద గీతం పాడెదము, సంతోషగానం చేసెదము. పరిశుద్ధమైనది 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 పరిశుద్ధమైన వివాహ బంధం, దేవుడు చేసిన ప్రేమ బంధం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. వీడని అనుబంధమే వేసావు నీవు ఇలా, ఆనందరాగాలలో ఉండాలి ఎల్లవేళలా. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. జత కలిపారు దైవజనులే దేవుని సన్నిధి నీడలో. మొదలాయెను ఆహా జీవిత పయనం, మొదలాయెను ఆహా జీవిత పయనం, మరువరానిల చేసిన ప్రమాణం. పరమున నిర్ణయమే పరిణయమాయనిలా, ప్రభువని సంకల్పమే పాడాలి ఒక పాటలా.